ప్రియులారా, మనందరం ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర మోకరించగానే మనం అంటాం, ప్రభువా నీ చిత్తం జరిగించండి అయ్యా, నీ చిత్తం జరిగించండి అయ్యా అంటాం. మరి దేవుని చిత్తం జరిగించండి అయ్యా అని ప్రార్థన చేసే మనలో నిజంగా దేవుని చిత్తాన్ని జరిగించగలిగిన సామర్థ్యం మనలో ఉందా అని చెప్పి మనం చూసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము జీవితంలో గనక మనం చూస్తే తన జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, కానీ దేవుడు ఆ కార్యం జరగనట్టుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే అబ్రహాము నాకు పిల్లల్ని ఇయ్యండయ్యా, నాకు పిల్లలు కావాలయ్యా అని ప్రార్థన చేసిన సందర్భాలు మనకు కనపడతాయి. ఆస్తి ఇస్తే ఏముందయ్యా, పిల్లలు కావాలయ్యా, నాకు ఏదైతే లేదో దాన్ని ఇవ్వయ్యా అని చెప్పేసి అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నట్టు మనకు కనపడతా ఉంటుంది. కానీ దేవుడు మాత్రం 99 సంవత్సరాలకు పిల్లల్ని ఇచ్చినట్టుగా మనకు కనపడతా ఉంటుంది. ఇస్సాకు 99 సంవత్సరాల తర్వాత పుట్టాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్న మన ప్రార్థన అనేక మంది ఈరోజు శ్రమలో, దుఃఖంలో, బాధలో ఉండి, ఇబ్బందులో ఉండి మనం ఏడుస్తూ ఉంటాం. అయ్యో నేను ఎంతగానో ప్రార్థన చేస్తున్నా కానీ నా ప్రార్థన ఏం జరగట్లేదే, నా ప్రార్థన జరగట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా మొర ఆలకించట్లేదే అనుకుంటాం. ఎందుకంటే దేవుని చిత్తం నీ ఎడల జరిగించటం కొరకు కొన్ని సందర్భాల్లో లేట్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దేవుని చిత్తం కొరకు, దేవుడు కొరకు ఒక పనిముట్టుగా, ఒక సాధనగా నిన్ను వాడుకోవటం కొరకు ఆయన లేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే క్రీస్తు పుట్టడానికి గల ఆ సమయం, కాలము పరిపూర్ణమైనప్పుడు అని గలతీ 4:4 చెప్పినట్టుగా, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడిని పంపినట్టుగా ఆ కాలం దేవుని టైం కొరకు మనల్ని కొన్నిసార్లు ఎదురు చూడటం జరిగింది. కొన్నిసార్లు ఆ కార్యం జరగకుండా అవుద్ది. కొన్ని ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి చేరకుండా అలాగే ఆగిపోతూ ఉంటాయి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, అయ్యా నాకు ఎందుకు జరగట్లేదయ్యా, ఎందుకు జరగట్లేదయ్యా అంటూ ఉంటాం. కానీ దేవుని చిత్తం నీ ఎడల జరిగించడానికి ఆయనతో ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి అన్నీ చేయగలిగిన దేవుడు చిన్న చిన్న కార్యాలు కూడా చేయకుండా ఆపడానికి గల కారణం ఏంటంటే తన చిత్తం ఏదో నీ ద్వారా జరిగించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ కార్యాలు కొంచెం లేట్ అవుతూ ఉన్నాయి. దేవుడికి ఏది అసాధ్యమైన కార్యం లేదు. అబ్రహాముకి 40 సంవత్సరాలప్పుడు పిల్లల్ని ఇవ్వచ్చు, 70 సంవత్సరాలకి ఇవ్వచ్చు, 80 సంవత్సరాలకి ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వలే? తన చిత్తం నెరవేరుస్తూ ఉన్నాడు. లేట్ అయినా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మన మీద దేవునికి చాలా ఉద్దేశం కలిగి ఉంది. కాబట్టి దేవుడి మీద ఉన్న ఆ ప్రేమను, దేవుడి మీద ఉన్న ఆ మనస్సును ఎప్పుడు కూడా మనం తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలో చెప్పినట్టుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులైనండి, తగిన టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని చెప్పినాడు. మన టైం అంటూ ఒకటి ఉంది, మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తప్పకుండా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు మన కొరకు ఏదో చేయడానికి ఆయన కార్యసాధకుడై ఉన్నాడు. కాబట్టి ఆయన మన కొరకు ఏదో చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన ఆలస్యం కావచ్చు, బాధపడద్దు. తప్పకుండా మన ప్రార్థనకి జవాబు దేవుడు తప్పకుండా అందిస్తాడు.